హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను మళ్ళీ వీడియోస్ని అప్లోడ్ చేయడం స్టార్ట్ చేశాను. నా వీడియోస్ని వాచ్ చేయండి, లైక్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి. నేను ఈ వీడియోలో 5 వెరైటీస్ ఆఫ్ నాన్ వెజ్ రెసిపీస్ని అప్లోడ్ చేశాను. హాయ్ అండి, వెజిటేబుల్ పలావ్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టి కొంచెం ఆయిల్ వేసుకొని హీట్ అయ్యాక కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఉల్లిపాయ, క్యారెట్ ముక్కలు వేసుకొని కాస్త ఫ్రై చేసుకోవాలి. కావాలనుకుంటే బంగాళదుంప, మిల్ మేకర్ కూడా వేసుకోవచ్చు. ఇవి ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకున్నాక బిర్యానీ ఆకు, పలావ్ సామానం వేసుకొని ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. అల్లం, వెల్లుల్లి, గసగసాలు మిక్సీ పట్టి ఆ పేస్ట్ని అలాగే ధనియాల పౌడర్ని వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై అయ్యాక నీళ్లు పోసుకొని ఎసరు బాగా మరగనివ్వాలి. ఒక గ్లాస్ బియ్యానికి 2 గ్లాసులు నీళ్లు పోసుకోవాలి. నేనైతే ఇక్కడ 2 గ్లాసుల బియ్యానికి 4 గ్లాసుల నీళ్లు వేస్తున్నా. ఇలా స్టవ్ మీద కుక్ చేసుకునేటప్పుడు ఒక గ్లాస్ బియ్యానికి 2 గ్లాసుల వాటర్ పోసుకోవాలి. అదే కుక్కర్లో కుక్ చేసుకునేటప్పుడు ఒక గ్లాస్ బియ్యానికి 1.5 గ్లాస్ వాటర్ పోసుకోవాలి. కావాలనుకుంటే ఈ ఎసర్లో కొంచెం కొత్తిమీర వేసుకోవచ్చు. రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి. ఎసరు ఇలా మరుగుతున్నప్పుడు మనం కడుక్కుని పెట్టుకున్న బియ్యాన్ని వేసుకోవాలి. బియ్యం వేసాక మూత పెట్టేసి ఒక 20 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో పలావ్ని బాగా కుక్ అవ్వనివ్వాలి. 20 నిమిషాల తర్వాత పలావ్ అనేది కొంచెం పదునుగా అవుతుంది. పలావ్ ఇలా పదునుగా అయ్యాక 10 నుంచి 15 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో కుక్ అవ్వనివ్వాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి వెజిటేబుల్ పలావ్ పైన 2 నుంచి 3 స్పూన్ల నెయ్యి వేసుకొని సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని అరగంట వరకు పలావ్ని బాగా మగ్గనివ్వాలి. ఎంత బాగా మగ్గితే అంత టేస్టీగా ఉంటుంది. ఈ వెజిటేబుల్ పలావ్లోని చికెన్ వేసుకున్నా వేసుకోకపోయినా ఉత్తి పలావ్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. హలో అండి, ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ చికెన్ కర్రీ. రుచికరమైన గ్రేవీతో చికెన్ కర్రీ వండాలన్నా, పర్ఫెక్ట్ టేస్ట్తో ఈజీగా దాబా స్టైల్లో చేయాలనుకున్నా చాలా సింపుల్గా ఇంట్లోనే చేసుకోవచ్చు. మీరు ఎప్పుడు చేసినా పర్ఫెక్ట్ టేస్ట్ వస్తుందండి. ఈ కర్రీ రైస్లోకే కాదు, గారెల్లోకి, చపాతీలోకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మరి దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూసిద్దాం. ముందుగా మసాలా గ్రైండ్ చేసుకుని పక్కన ఉంచుకుందాం. మసాలాకి కావాల్సినవి జీలకర్ర, గసగసాలు, ధనియాలు కొంచెం ఎక్కువ వాడినా పర్వాలేదండి, వాటి వల్ల వాతం రాకుండా ఉంటుంది. దాల్చిన చెక్క, లవంగాలు, అల్లం, ఒక 5 నుంచి 6 రెబ్బలు వెల్లుల్లి బాగా గ్రైండ్ చేసుకుని పక్కన ఉంచుకుందాం. ఒక 3 మీడియం సైజు ఉల్లిపాయలు, ఒక 5-6 పచ్చిమిర్చి, సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, వీటిని కట్ చేసుకొని ఇలా పక్కన పెట్టుకుందాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టి ఒక 3-4 స్పూన్ల ఆయిల్ వేసుకుందాం. కర్రీకి సరిపోయేంత ఆయిల్ వేసుకోవాలండి. కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసి ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకుందాం. అలా అయితే కర్రీలో పచ్చిమిర్చి కూడా పాడేయకుండా క్రిస్పీగా తినేయచ్చు, అంత బాగుంటుందండి. ఇప్పుడు
ఇప్పుడు కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకుందాం. ఆనియన్స్ని ఒకసారి గరిటెతో అటు ఇటు బాగా తిప్పేసుకొని హై ఫ్లేమ్ మీద లో ఫ్లేమ్కి టర్న్ చేసుకొని మూత పెట్టేసి ఉల్లిపాయ ముక్కల్ని బాగా మగ్గనిద్దాం. నేను మధ్యలో మూత తీసి చూస్తున్నా అండి, ఉల్లిపాయ అనేది ఇంకాస్త వేగాలి. మళ్ళీ మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ తర్వాత చూస్తున్నా గోల్డెన్ కలర్లోకి టర్న్ అయ్యింది ఉల్లిపాయ అనేది. ఇప్పుడు మనం చికెన్ ముక్కలు బాగా క్లీన్ చేసుకొని ఈ వేపిన ఉల్లిపాయలో వేసుకుందాం. ఇప్పుడు గరిటెతో ఉల్లిపాయ చికెన్ బాగా కలిసేలాగా తిప్పుకోవాలండి. ఒక 5 మినిట్స్ మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ మీద ఉల్లిపాయ చికెన్ అనేది బాగా మగ్గనివ్వాలి. మూత తీస్తున్నా అండి, కొంచెం మగ్గింది చికెన్ అనేది. మనం మిక్స్ చేసుకున్న మసాలా అనేది ఈ చికెన్లో వేసేసి బాగా గరిటెతో అటు ఇటు బాగా తిప్పుకోవాలండి. మసాలా అనేది మొత్తం చికెన్ ముక్కలకి పట్టేలాగా తిప్పుకోవాలి. ఒక 2 to 3 మినిట్స్ పట్టినా బాగా తిప్పుకోండి, మసాలా మొత్తం చికెన్కి పట్టేలాగా. ఒక 5 మినిట్స్ మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో కుక్ అవ్వనివ్వాలండి. ఇప్పుడు రుచికి తగినంత ఉప్పు, పసుపు, కారం మీకు ఎంత కావాలో అంత వేసుకోవచ్చండి. మేమైతే బాగా స్పైసీగా తింటాం కాబట్టి మేము కొంచెం కారం ఎక్కువ వేసుకుంటాం. బాగా ఒకసారి గరిటెతో తిప్పేసుకొని హై ఫ్లేమ్ మీద మొత్తం ఈ కారం ఉప్పు అనేది మొత్తం చికెన్కి ఉల్లిపాయకి బాగా పట్టేలాగా మనం గరిటెతో తిప్పుకోవాలండి. కొద్దిగా నీళ్ళు వేసుకొని హై ఫ్లేమ్ మీద ఒక పొంగు వచ్చేంత వరకు ఈ కర్రీని కుక్ అవ్వనివ్వాలి. చూస్తున్నారుగా పొంగు వస్తుంది. ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని మూత పెట్టేసి ఒక 10 నుంచి 15 నిమిషాల వరకు బాగా ఉడకనివ్వాలి. ఒక 10 నిమిషాలు అయిందండి. ఇప్పుడు చూస్తే గ్రేవీ అనేది బాగా దగ్గరికి పడింది. కూర అనేది కూడా మ్యాక్సిమం ప్రిపేర్ అయిపోయింది. ముక్కలు చూస్తున్నారుగా చాలా ఉడికిపోయాయండి. కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర దీనిపైన చల్లేసుకొని ఒక 5 నిమిషాల వరకు మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ మీద ఉడకనివ్వాలి. 5 నిమిషాల తర్వాత కూర అనేది మొత్తం రెడీ అయిపోయిందండి. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నా. ఇప్పుడు మనం దీన్ని సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటుందండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. హాయ్ అండి, మా గోదావరి స్టైల్లో చేపల పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఒకసారి మీరు ఇలా తింటే మళ్ళీ ఇలానే తినాలనిపిస్తుంది, అంత రుచిగా ఉంటుంది. ముందుగా చేప ముక్కలు బాగా క్లీన్ చేసేసుకొని ఉప్పు, కారం, పసుపు పట్టించి పక్కన ఉంచుకుందాం. ఇలా చేస్తే కాసేపు అయినా కూడా చేప ముక్కలు పాడైపోకుండా బాగుంటాయి. ఈ చేప ముక్కలు 750 గ్రాములు వచ్చాయండి. ముందుగా మసాలా గ్రైండ్ చేసుకుని పక్కన ఉంచుకుందాం. జీలకర్ర, అల్లం, వెల్లుల్లి, దాల్చిన చెక్క, లవంగాలు. ఒక గిన్నెలో 50 గ్రాముల చింతపండు తీసుకుని నీళ్లు వేసుకుని పక్కన ఉంచుకుందాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక వెడల్పాంటి కళాయి పెట్టి కొంచెం నూనె పోసుకుందాం. కళాయి ఎప్పుడు చేపల కూరకి వండేటప్పుడు వెడల్పుగా ఉండాలి, లోతు తక్కువ ఉండాలి. అలా అయితే చేపలు అనేది విరిగిపోకుండా కూర బాగా వస్తుంది. చీల్చిన పచ్చిమిర్చి వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకుందాం. 2 మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకొని కూరేసుకొని కళాయిలో వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ అనేది మిక్సీ చేసుకోవచ్చు, లేదా సన్నగా కట్ చేసుకోవచ్చు, కోరుకోవచ్చు. ఎలా చేసినా పర్వాలేదు. పచ్చివాసన పోయేంత వరకు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి.
చేపల పులుసు అనేది వండిన రోజు కంటే మరుసటి రోజు దాని టేస్ట్ బాగా ఉంటుందని పెద్దలు అంటుంటారు కదండి. మన కూర మొత్తం అయిపోయాక ఒక 2-3 గంటలు అయ్యాక సర్వ్ చేసుకుంటే మనకి చేపల కూర టేస్ట్ అనేది బాగా తెలుస్తుంది. అప్పుడే మనం దానిని బాగా ఎంజాయ్ చేస్తూ తినగలం. చూసారుగా, ఉల్లిపాయ అనేది గోల్డెన్ కలర్లోకి వచ్చేసింది. పక్కనే పెట్టుకుని చేప ముక్కలు ఇందులో వేసుకొని నెమ్మదిగా గరిటెతో చేప ముక్కల్ని పక్కకు వచ్చేలాగా సెట్ చేసుకుందాం. ఒక అర గ్లాసు వాటర్ వేసుకొని మనం ముందుగా గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న మసాలా అలాగే ధనియాల పౌడర్ని వేసుకొని ఒక 5 నిమిషాల వరకు ఈ విధంగా హై ఫ్లేమ్లో కుక్ అవనిద్దాం. అప్పుడు మసాలా అనేది చేప ముక్కలకి బాగా పడుతుంది. మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండుని రసం తీసుకుందాం. ఎంత వీలైతే అంత వాటర్ వేసుకొని పిప్పి వచ్చేంత వరకు చింతపండు రసాన్ని తీసుకోవాలి. మనం గరిటె పెట్టి చేపల కూరని ఎప్పుడూ తిప్పకూడదు. అలా తిప్పితే చేప ముక్కలు అనేవి విరిగిపోతాయి. కాబట్టి మసిగుడ్డ యూస్ చేసి చేప ముక్కల్ని అటు ఇటు మిక్స్ చేసుకోవాలి. మనం తీసి పెట్టుకున్న చింతపండు పులుసును ఇందులో వేసుకొని హై ఫ్లేమ్లో ఒక 5 నిమిషాల పాటు మరుగు వచ్చేంత వరకు ఉడికించాలి. నేను ఆల్రెడీ చేప ముక్కలకి ఉప్పు కారం పసుపు పట్టించా. ఒకవేళ టేస్ట్కి సరిపోకపోతే మళ్ళీ ఉప్పు కారం వేసుకోవచ్చు. ఈ విధంగా మరుగు వచ్చేటప్పుడు ఒకసారి అటు ఇటు మిక్స్ చేసుకొని మూత పెట్టేసి 15 నుంచి 20 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో చేపల పులుసుని బాగా ఉడకనివ్వాలి. చూసారుగా, నేను మధ్యలో మూత తీసి చూసా, టేస్ట్ అనేది సరిపోలేదు. కాబట్టి నేను కొంచెం ఉప్పు వేసుకొని మళ్ళీ మూత పెట్టేసా. ఆల్మోస్ట్ కూర అనేది రెడీ అయిపోయింది. 15 నిమిషాల తర్వాత మనకే తెలిసిపోతుంది కూర అయిందో లేదో అని. చేప కలర్ కూడా మారుతుంది. అలాగే గ్రేవీ కన్సిస్టెన్సీ కూడా చాలా థిక్గా వస్తుంది. చూస్తే మీకే అర్థమైపోతుందండి. మనం స్టవ్ ఆఫ్ చేసి 2 మినిట్స్ ముందు సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర దీనిపై చల్లుకొని 2 మినిట్స్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టేసి అలా పక్కన ఉంచేయండి. ఒక 2-3 గంటలు అయ్యాక మనం సర్వ్ చేసుకొని తింటే దీని టేస్ట్ అనేది మనకి బాగా తెలుస్తుంది. చేపల కూర వేడిగా ఉన్నప్పుడు కంటే చల్లారిక తింటేనే దాని రుచి మనం ఆనందించగలం. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. హలో అండి, నమస్తే అందరికీ. ఇవాళ నేను మీకు చూపించబోయే రెసిపీ దొందుల ఎగురు. ఇది ఒకసారి తింటే మళ్ళీ తినాలనిపిస్తుంది, అంత టేస్టీగా ఉంటుంది. నేను చూపించిన మసాలాలతో ఈ కూర తయారు చేసుకుంటే చాలా బాగుంటుందండి. మరి దీనిని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. దొందులు తీసుకుని వాటిని కట్ చేసుకుని బాగా క్లీన్ చేసుకుని పక్కన ఉంచుకుందాం. ఈలోపు కావాల్సిన మసాలా గ్రైండ్ చేసుకుందాం. జీలకర్ర, గసగసాలు, ధనియాలు, దాల్చిన చెక్క, లవంగాలు, లాలిక్కాయ, వెల్లుల్లి, అల్లం గ్రైండ్ చేసుకుని పక్కన ఉంచుకుందాం. క్లీన్ చేసుకున్న చేప ముక్కల్లోకి పసుపు, కారం, ఉప్పు గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకున్న మసాలా వేసి కలుపుకోవాలండి. ఈ చేప ముక్కలకి ఈ మసాలా ఉప్పు కారాలు పట్టేలాగా చేతితో నెమ్మదిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని పక్కన ఉంచుకుందాం. 3 మీడియం సైజ్ ఆనియన్స్ కచ్చాపచ్చాగా మిక్స్ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టి ఒక 10 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి. చేపల కూరకి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది. ఆయిల్ కాస్త హీట్ అయ్యాక కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసి ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. మనం కచ్చాపచ్చాగా మిక్స్ చేసుకున్న ఆనియన్స్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఆనియన్స్ని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఆనియన్స్ అనేది ఈ విధంగా ఫ్రై అయిపోతుంది, గోల్డెన్ కలర్ వస్తుంది, చూస్తున్నారుగా. ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న చేప ముక్కలు ఇందులో వేసేసుకొని గరిటెతో నెమ్మదిగా పక్కకు వచ్చేలాగా కలుపుకొని మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉంచాలండి. ఇప్పుడు ఇందులో ఒక గ్లాస్ వాటర్ వేసుకొని హై ఫ్లేమ్ మీద ఒక 10 నిమిషాల వరకు చేపల కూరని బాగా ఉడకనివ్వాలి. ఒక గ్లాస్ వాటర్ వేసానండి నేను మొత్తం.
గరిటె పెట్టి తిప్పకుండా క్లాత్ యూస్ చేసి అటు ఇటు తిప్పుకోవాలండి. గరిటె పెడితే చేప ముక్కలు అనేవి విరిగిపోతూ ఉంటాయి, కాబట్టి క్లాత్ యూస్ చేసి మనం తిప్పుకోవాలి. ఒక 10 మినిట్స్ వరకు హై ఫ్లేమ్ మీద చేపల కూరని బాగా ఉడకనివ్వాలండి. ఉప్పు కారం సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చండి. కారం అనేది చాలా ఇంపార్టెంట్ చేపల కూరకి. చూస్తున్నారుగా ఒక 10 మినిట్స్ అయిపోయింది, బబుల్స్లా వస్తుంది. ఇప్పుడు నేను లో ఫ్లేమ్కి టర్న్ చేసుకొని స్టవ్ని మూత పెట్టేసి ఒక 15 to 20 మినిట్స్ బాగా కుక్ అవ్వనివ్వాలి. మధ్య మధ్యలో మూత తీసి చూస్తున్నా నేను, లేకపోతే కూర అనేది అడుగున మాడిపోతూ ఉంటుంది. మధ్య మధ్యలో మూత తీస్తూ క్లాత్ యూస్ చేసి అటు ఇటు తిప్పుకుంటూ ఉండాలండి, లేకపోతే కూర అనేది అడుగున మాడిపోతూ ఉంటుంది. చేపల కూరకి కారం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మరీ కారం తక్కువ వేసుకుంటే పెద్ద టేస్ట్ అనిపించదు. కారం ఎక్కువ వేసుకుంటేనే చేపల కూరకి టేస్ట్ కూడా బాగుంటుంది. చూస్తున్నారుగా కూర అనేది దగ్గరగా అయిపోయింది, రెడీ అయిపోయిందండి కూర. ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసి కూరని బాగా చల్లారనివ్వాలండి. కూర చల్లారాక మనం సర్వ్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. హలో అండి, నమస్తే అందరికీ. ఇవాళ నేను మీకు చూపించబోయే రెసిపీ గోంగూర ఎండ్రేలు. రోజు కంటే ఈ కర్రీ కలుపుకుంటే 2 ముద్దలు ఎక్స్ట్రా తింటారండి, అంత బాగుంటుంది. పుల్ల పుల్లగా టేస్టీగా చాలా రుచికరంగా ఉంటుంది కర్రీ. ఒక్కసారి ట్రై చేస్తే మళ్ళీ తినాలనిపిస్తుంది, అంత బాగుంటుంది. మరి దీనిని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసి హీట్ అయ్యాక పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి ఒక 1 మినిట్ వరకు. తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయ్యాక గోంగూరని బాగా క్లీన్ చేసుకొని ఇందులో వేసుకోవాలండి. గోంగూర వేసుకొని మొత్తం ఆనియన్స్ గోంగూర కలిపేలాగా గరిటెతో తిప్పుకోవాలి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్కి స్టవ్ ఆన్ చేసుకొని మూత పెట్టేసి బాగా మగ్గనిచ్చుకోవాలి. మనం ఇంత గోంగూర వేసాం కదా, చాలా తక్కువ అయిపోతుంది. చూసారు కదా, ఈ విధంగా మగ్గిపోతుంది. ఇప్పుడు ఇందులో రుచికి తగినంత సాల్ట్, పసుపు, 1 స్పూన్ కారం వేసుకొని కలుపుకోవాలి. ఒక పెద్ద సైజు నిమ్మకాయ అంత చింతపండుని నానబెట్టుకొని పులుసు తీసుకోవాలండి. ఈ విధంగా కలుపుకొని చింతపండు రసాన్ని కూడా వేసుకొని బాగా ఉడికించుకోవాలి కర్రీని. చింతపండు రసం వేసుకోవడం వల్ల పుల్ల పుల్లగా భలే ఉంటుందండి ఈ కూర, తినేటప్పుడు చాలా బాగుంటుంది. హై ఫ్లేమ్లో ఒక మరుగు వచ్చేంత వరకు ఇలా ఉంచుకొని లో ఫ్లేమ్కి టర్న్ చేసుకొని మూత పెట్టేసి ఉడకనిద్దాం. ఈలోపు వేరే స్టవ్ మీద కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఎండ్రేలు బాగా క్లీన్ చేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఈ ఎండ్రేలు 3 మినిట్స్లో తీసేస్తాం. అనగా ఈ పోపులన్నీ వేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లి, కరివేపాకు, పచ్చిశనగపప్పు, మినగపప్పు. చూసారుగా ఎండ్రేలు బాగా ఫ్రై అయిపోయినాయి. ఇంకో 3 మినిట్స్ ఉందనగా ఈ పోపులు వేసి ఫ్రై చేస్తున్నానండి. ఇవి వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది, చాలా కమ్మగా ఉంటుంది కూర. మనం తినేటప్పుడు ఈ పోపు దినుసులు తగిలితే చాలా టేస్టీగా ఉంటుంది. మూత తీసి చూపిస్తున్నానండి. గ్రేవీ చూసారు కదా, ఇలా దగ్గరగా అయ్యింది. ఇప్పుడు మనం దీనిని ఒకసారి కలుపుకొని మనం ఎండ్రేలు పోపు దినుసులు ఫ్రై చేసుకున్నాం కదండి, అవన్నీ ఇందులో వేసుకోవాలి. ఈ విధంగా ఇవన్నీ ఇందులో వేసేసుకొని ఒకసారి కలుపుకొని ఇప్పుడు మనం మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో 5 to 6 మినిట్స్ వరకు ఈ కర్రీని బాగా ఉడికించుకోవాలండి. ఫైవ్ మినిట్స్ అయింది. కర్రీ చూసారుగా దగ్గరగా అయింది. ఆయిల్ అనేది పైకి తేలుతుంది. కర్రీ రెడీ అయిపోయిందండి. ఈ కర్రీని మనం వేడివేడి అన్నంలో కలుపుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. పుల్ల పుల్లగా కమ్మగా భలే ఉంటుంది. రోజు మీద ఒక 2 ముద్దలు ఎక్స్ట్రా తింటాం, అంత బాగుంటుంది. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.
హలో అండి, నమస్తే అందరికీ. ఇవాళ ఆంధ్ర స్టైల్లో చేపల పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఎవరైనా ఈజీగా తయారు చేసుకోవచ్చండి. కొత్తగా ట్రై చేస్తున్న వాళ్ళు కూడా, ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు. ఒకసారి చేసుకుంటే మళ్ళీ చేస్తారో అంత టేస్టీగా ఉంటుంది. మరి దీనిని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. దీనికోసం ముందుగా మసాలా గ్రైండ్ చేసుకొని పక్కన ఉంచుకుందాం. జీలకర్ర, ధనియాలు, గసగసాలు, లవంగాలు, లాలిక్కాయ, దాల్చిన చెక్క, వెల్లుల్లి, అల్లం బాగా పేస్ట్లా చేసుకొని పక్కన ఉంచుకుందాం. ఈ చేప వచ్చేసి శీలవతి అండి, 1 kg ఉంది. బాగా ఉప్పు పెట్టి క్లీన్ చేసేసుకొని మీకు చూపిస్తున్నా. మనం గ్రైండ్ చేసుకున్న మసాలా కొద్దిగా వేసుకొని చిటికెడు పసుపు, కారం, సాల్ట్ వేసుకొని బాగా ఇవన్నీ కలిసేలాగా చేతితో తిప్పుకోవాలండి. కాస్త టైం పట్టినా పర్వాలేదు, నెమ్మదిగా తిప్పుకోండి మసాలాలన్నీ చేప ముక్కలకి పట్టేలాగా. ఈ విధంగా అయ్యాక పక్కన ఉంచుకోండి. ఒక పెద్ద సైజు నిమ్మకాయ అంత చింతపండుని తీసుకొని నానబెట్టుకొని పక్కన ఉంచుకోండి చేపల పులుసు కోసం. 2 మీడియం సైజ్ ఆనియన్స్, ఒక 5 to 6 పచ్చిమిర్చి తీసుకుంటున్నానండి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని, ప్యాన్ లోతు తక్కువ ఉండాలి, వెడల్పు ఎక్కువ ఉండాలి చేపల పులుసుకి. అలా అయితే చేపలు విడిపోకుండా ఉంటాయి వండుకునేటప్పుడు. ఆయిల్ హీట్ అయ్యాక కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ సగం ఫ్రై అయ్యాక కరివేపాకు, చీల్చిన పచ్చిమిర్చి వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇలా మిడిల్లో వేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఈ విధంగా ఫ్రై అయిపోయాక మనం ముందుగా పక్కన పెట్టుకున్న చేప ముక్కలు అనేవి ఇందులో వేసేసుకోవాలండి. ఇందులో వేసేసుకొని పక్కకు వచ్చేలాగా గరిటెతో నెమ్మదిగా సెట్ చేసుకోండి. మనం గ్రైండ్ చేసుకున్న మసాలా అంతా చేప ముక్కల్లో వేసేసి ఒక 5 minutes లో ఫ్లేమ్లోనే ఈ మసాలా అంతా చేప ముక్కలకి పట్టేలాగా నెమ్మదిగా కలుపుకోండి. ఒక 5 minutes తర్వాత ఒక 1/2 glass వాటర్ వేసుకొని ఒక మరుగు వచ్చేంత వరకు అలాగే ఉడకనివ్వండి చేపల కూరని. ఇలా ఒక మరుగు వచ్చాక మనం చింతపండు రసాన్ని వేసుకోవాలండి. ఉప్పు కానీ కారం కానీ సరిపోకపోతే వేసుకోవచ్చు. ఆల్రెడీ నేను చేప ముక్కలకి పట్టించా, కానీ కారం సరిపోలేదని వేస్తున్నా. ఇలా ఒక మరుగు వచ్చాక చింతపండు రసాన్ని వేసుకోవాలండి. వీలైనంత వరకు పిప్పి తీసేసి చింతపండు రసాన్ని వేసుకోవాలి. హై ఫ్లేమ్లోనే ఒక మరుగు వచ్చేంత వరకు చేపల కూరని ఉడకనివ్వాలి చింతపండు రసం వేసాక. చూస్తున్నారుగా, హై ఫ్లేమ్ మీదే ఇలా మరుగులా వస్తుంది. ఒక్కసారి కలిపేసుకొని లో ఫ్లేమ్కి టర్న్ చేసుకొని స్టవ్ని మూత పెట్టేసి 15 to 20 minutes బాగా ఉడకనివ్వాలండి చేపల కూరని. మనం మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండాలండి, లేదంటే చేపల కూర మాడిపోతూ ఉంటుంది కింద. సో నేను మధ్యలో మూత తీసి కలుపుతున్నా. గరిటె మాత్రం పెట్టకూడదండి. ఇలా ఈ విధంగా కలుపుకోవాలి. గరిటె పెడితే చేపలు అనేవి విరిగిపోతాయి. చేపల కూర వండిన 2-3 hours మనం సర్వ్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. వేడివేడిగా తింటే దాని టేస్ట్ మనకి తెలియదు. చూసారుగా, 15 to 20 minutes అయిపోయింది. కూర గ్రేవీ కూడా బాగా థిక్గా అయింది. ఫైనల్గా నేను కట్ చేసుకున్న కొత్తిమీర చల్లేసుకొని ఒక 2 minutes మూత పెట్టేసి లో ఫ్లేమ్లోనే ఉంచుతున్నానండి. కూర రెడీ అయిపోయింది. ఇప్పుడు 2-3 hours తర్వాత సర్వ్ చేసుకుంటే దీని టేస్ట్ బాగా తెలుస్తుంది మనకి. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.